సో, ఈ ప్రపంచాన్ని శాసించేది ముగ్గురండి. సో, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఈ 2026 సంవత్సరాన్ని శాసించేది, పాలించేది ఈ 3 రాశుల వాళ్ళు. మెయిన్‌గా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళు, ధనస్సు రాశిలో జన్మించిన వాళ్ళు, కుంభ రాశిలో జన్మించిన వాళ్ళు. మీరు వృషభ రాశిలో జన్మించారా? కృత్తిక, రోహిణి, మృగశిర నక్షత్రాల్లో జన్మించారా? లేదా ధనస్సు రాశిలో మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించారా? కుంభంలో ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్రాల్లో జన్మించారా? అయితే ఈ 2026 సంవత్సరంలో మీరు చెప్పింది చెప్పినట్టే జరుగుతుందండి. మీరు ఏ రంగంలోనైనా ఉండండి, మెయిన్‌గా మిమ్మల్ని మీరు నమ్మి ముందడుగు వేస్తారు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఎనలేని రీతిలో అందరి చేతుల్లో మోసపోయి ఉన్నారు. అప్పుల ఊబిలో కూడుకుపోయి ఉన్నారు. ఆర్థికంగా ఎంత నిలదొక్కుకోవాలనుకున్నా నిలదొక్కుకోలేకపోతున్నారు. ఉద్యోగ ప్రయత్నం ఎంత చేసినా అనుకున్నటువంటి ఉద్యోగం లేదు. నమ్మిన వ్యక్తిని నమ్ముకొని నడి సముద్రంలో నిలబడి దిక్కుతోచని స్థితిలో వేచి చూస్తున్నారు. అయినా మీకు విజయం తప్పకుండా చేకూరుతుందనే చెప్తుంది మన ధర్మగంధి శాస్త్రం. ఈ 2026లో ఎప్పుడైతే రవికి సంబంధించిన నంబర్ వచ్చిందో మీకు గురుబలం పెరిగి అద్భుతంగా మీరు విజయం సాధించబోతున్నారు. మీరు చేయాల్సింది ఏం లేదండి. ఒకసారి నన్ను మీరు వృషభ రాశిలో జన్మించిన, ధనస్సు రాశిలో జన్మించిన, కుంభ రాశిలో జన్మించిన ఒకసారి నన్ను పర్సనల్‌గా ఫోన్ కాల్‌లో కలిసే ప్రయత్నం చేయండి.